ఏ సినిమాకైనా సీరియల్కైనా శుభం కార్డు పడిందంటే అయిపోయినట్టే లెక్క. కానీ సమంత కొత్త సినిమా శుభం కార్డుతో మొదలవుతుంది. అది కూడా అసలు శుభం కార్డు ఎప్పుడు పడుతుందో తెలియని సీరియల్ ఇతివృత్తం నడిచే కథ ఇది. కామెడీ, హారర్, థ్రిల్లర్, సోషల్ మెసేజ్, సెటైర్ ఇలా అన్ని జానర్స్ ని మిక్స్ చేసి అన్ని అంశాలను టచ్ చేస్తూ సమంత నిర్మాణంలో వచ్చిన తొలి చిత్రం శుభం. నటిగా ఎన్నో శుక్రవారాలను చూసొచ్చిన సమంత నిర్మాతగా తొలి శుక్రవారం నాడు శుభం సినిమాను రిలీజ్ చేసింది. మరి ఈ సినిమా చూశాక జనం శుభంతో పాటు లాభం అన్నారో లేదో సమీక్షలో చూద్దాం. రాజాబాబు, సీతా మహాలక్ష్మిల జన్మల బంధం సీరియల్లే శుభం సినిమా. ఏళ్లకి ఏళ్లుగా టీవీలో వచ్చే ఈ సీరియల్లోకి భీమిలిలో ఉండే ఆడాళ్ళంతా అడిక్ట్ అయిపోతుంటారు. రాత్రి 9 అయ్యేసరికి టీవీలో ఈ జన్మల బంధం ప్రసారం అవుతుండగా ఆ టైంకి ఇంట్లో ఆడాళ్ళంతా వింతగా ప్రవర్తిస్తుంటారు. సీరియల్ చూసే ఆడవాళ్లలోకి వాళ్ళ ఇంట్లో చనిపోయిన ముసలమ్మల ఆత్మలు వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళ పని అయిపోయినట్టే. సో ఈ సినిమాలో కామెడీ అనేది చాలా బాగానే వచ్చింది. సో సినిమాలో ఇంకా చాలా థ్రిల్లింగ్ అనేది అనిపిస్తుంది మీరు థియేటర్లో చూస్తే. సో సమంత యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో సినిమా హాల్లో చూడండి. ఇట్లు మీ హరీష్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.